హలో అందరికీ వెల్కమ్ టు బయోహబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దీంట్లో మీన్. ఈరోజు ఈ టాపిక్ కవర్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే టాపిక్ని కవర్ చేసేస్తాం. ఈ 3 టాపిక్స్. ఇది బీఫార్మసీ 4th ఇయర్ 2nd సెమిస్టర్లో నుంచి బయోస్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ అనే సబ్జెక్ట్. మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అంటే ఒక సింగిల్ ఫిగర్ తోటి మనం ఓల్ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే సపోజ్ ఇప్పుడు 1 2 3 4 5 6 ఇట్లా 100 వరకు మనం నెంబర్స్ ఒక దగ్గర ఒక డేటా షీట్లో మనకి అరేంజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏమని చెప్తాము, 100 నెంబర్స్ ఉన్నాయి దాంట్లో అని చెప్తాం. లేదంటే 1 2 3 4 అని చెప్పి చెప్తూ 100 వరకు చెప్తూ వెళ్ళాం కదా. ఈ 100ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం కదా, దీన్ని మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం. లేదంటే యావరేజ్, ఈ మొత్తంలో నుంచి మనం యావరేజ్ని చెప్తున్నాం కదా, దీన్ని మనం సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆర్ వేరియస్ దట్ రిప్రజెంట్ ద సెంటర్ టిపికల్ వాల్యూ ఆర్ డేటా షీట్. దే హెల్ప్ టు సమ్మరైజ్ లార్జ్ సెట్ ఆఫ్ నెంబర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ రిప్రజెంటేటివ్ వాల్యూ. అంటే ఒక సింగిల్ రిప్రజెంటేటివ్ వాల్యూ తోటి మనకి ఫుల్ డేటాని మనం యావరేజ్ని తీసుకుంటున్నాం కదా, దాన్ని మనం మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. ఫస్ట్ మనం అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి చూసాం. అర్థమెటిక్ మీన్ అంటే ఒక సమ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఈ డేటాని డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇవన్నీ ప్లేస్ చేయడము, మళ్ళీ ప్లేస్ ఇవన్నిటి కలిపి డివైడ్ చేయడము. డివైడ్ ఎట్లా చేస్తాము అని అంటే ఇవన్నిటిని ప్లేస్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ చేసినప్పుడు మనకి 30 వచ్చింది, ఇక్కడ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కింద 10 ఎట్లా వచ్చింది అని అంటే ఇవన్నీ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకున్నాం. ఇక్కడ 10 వచ్చింది కదా. ఈ సమ్ ఆఫ్ డేటా ప్లస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి కింద వేసుకుంటాం, వీటన్నిటిని ప్లస్ చేసి పైన వేసుకుంటాం. అంటే 30/10 1s 3s. అంటే ఇప్పుడు మనకి మీన్ ఏంటిది 3, అర్థమెటిక్ మీన్ 3. ఇట్లా మనం డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 డిఫరెంట్ సిరీసెస్ ఉన్నాయి. ఈ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది మనకి 2 టైప్స్ లాగా డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇంకొకటి పొజిషనల్ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మ్యాథమెటికల్ 3 టైప్స్ లాగా డివైడ్ అయింది. ఒకటేమో అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ హార్మోనిక్ మీన్, నెక్స్ట్ మీడియన్ మోడ్. పొజిషనల్లో మీడియన్ మోడ్ 2 టైప్స్ లాగా అయినాయి. ఇండివిజువల్ సిరీస్ వేరే ఉంటుంది క్వశ్చన్, డిస్క్రీట్ సిరీస్కి వేరే ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్కి వేరే ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే జస్ట్ ఎక్స్ ఒకటే ఉంటుంది. డిస్క్రీట్ సిరీస్కి ఏమో ఎక్స్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్కి 10 to 20 20 to 30 అని చెప్పి ఇట్లా కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ సిరీస్లో డేటా అనేది మనకి ఈచ్ ఫ్రీక్వెన్సీని మనం నోట్ చేసుకుంటాము. ఈ వాల్యూస్ అనేవి నోట్ చేసుకొని దీన్ని మనం యావరేజ్ చేస్తాము. యావరేజ్ అంటే ఎక్స్ కదా, ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే x is equals to 1 2 3 4 5 6 ఇట్లా మనకి క్వశ్చన్ ఇచ్చి దీన్ని యావరేజ్ కనుక్కోమన్నారు అనుకో, ఇది ఇండివిజువల్ సిరీస్ క్వశ్చన్ అవుతుంది. అంటే అప్పుడు మనం క్వశ్చన్ని ఇండివిజువల్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ వేలో మనం ఇట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే. డిస్క్రీట్ సిరీస్ అంటే ఎక్స్ వాల్యూ ఉంటుంది, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక స్టూడెంట్కి 10 మార్క్స్ మిడ్ 1లో వచ్చినాయి, సేమ్ 10 మార్క్స్ మిడ్ 2లో వచ్చినాయి, సేమ్ 10 మార్క్స్ మిడ్ 3లో కూడా సేమ్ 10 మార్క్స్ వచ్చినాయి. అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది ఫ్రీక్వెన్సీ? 3 టైమ్స్ వచ్చింది. ఎక్స్ అంటే ఇది నార్మల్ వాల్యూ అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పి, ఎక్స్తో పాటు ఫ్రీక్వెన్సీ ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పి ఈ ఫ్రీక్వెన్సీ వచ్చింది అనుకోండి, దీన్ని మనం డిస్క్రీట్ సిరీస్ అని అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్ అంటే మనకి ఇక్కడ యావరేజ్ డేటా అనేది క్లాస్ ఇంటర్వల్స్ లాగా అరేంజ్ అయి ఉంటుంది. అంటే డేటా అనేది 10 to 20 20 to 30 30 to 40 ఇట్లా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్లోనేమో x is equals to 1 2 3 4 5 6 అని ఉంటుంది క్వశ్చన్. డిస్క్రీట్ సిరీస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ ఉంటుంది, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే కంటిన్యూస్ సిరీస్లో
క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి 10 to 20, 20 to 30, 30 to 40 ఇట్లా 0 to 10 ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఇది కంటిన్యూస్ సిరీస్ ప్రాబ్లము. ఎక్స్తో పాటు ఫ్రీక్వెన్సీ వస్తే ఇది డిస్క్రియేట్ సిరీస్ ప్రాబ్లము. జస్ట్ ఒకటే వాల్యూ ఇట్లా ఇది ఇచ్చి ఇట్లా క్వశ్చన్ ఇచ్చి మనకి మీన్ కనుక్కోమన్నారు అనుకోండి, ఇండివిజువల్ సిరీస్. ఈ 3 types ఆఫ్ సిరీసెస్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రియేట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్, ఈ మూడిట్లో ఇంకా సబ్ డివైడ్ ఉన్నాయి. ఇండివిజువల్ సిరీస్లో 2 types ఆఫ్ మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. డిస్క్రియేట్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. కంటిన్యూస్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే ఇండివిజువల్ సిరీస్ 2 types లాగా డివైడ్ అయింది. డిస్క్రియేట్ సిరీస్లో 2 types ఉంటాయి, కంటిన్యూస్ సిరీస్లో 3 types ఉంటాయి. డైరెక్ట్, ఇండైరెక్ట్, డైరెక్ట్, ఇండైరెక్ట్. దీంట్లో డైరెక్ట్, ఇండైరెక్ట్, స్టెప్ డీవియేషన్ మెథడ్, 3 types ఆఫ్ మెథడ్స్. ఇండివిజువల్ సిరీస్, ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్ కదా, ఇండివిజువల్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఫార్ములా x bar is equals to sum of x by n. డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా x bar is equals to sum of x by n. క్వశ్చన్, స్టూడెంట్స్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 52, 60, 85, 70, 66, 32, 48, 53, 71, 33. అంటే ఎక్స్ బార్ అంటే మనకి సమ్ ఆఫ్ ఎక్స్ కదా, వీటన్నిటిని కౌంట్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని ప్లేస్ చేసి కింద ఎన్ అంటే ఇవన్నీ ఉన్నాయి నెంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. కింద మనకి 10 ఉన్నాయి కదా, సమ్ ఆఫ్ ఎక్స్ బార్ బై 10. ఈ ఎక్స్ బార్ అనేది ప్లస్ చేయాలన్నమాట, ఇవన్నిటిని ప్లస్ చేయాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 57, 60, 85, 70, 66, 32, 48, 53, 71, 33. ఇవన్నిటిని ప్లేస్ చేస్తే మనకి 570 వచ్చింది. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో కింద 10 వేసుకున్నాం. 10 1s 10, 57s అంతే. ఆన్సర్ వచ్చేసి మనకి 57. యావరేజ్ ఎంత వచ్చింది? 57 వచ్చింది. డైరెక్ట్ మెథడ్లో మనకి 57 వచ్చింది. మోస్ట్లీ ఇండివిజువల్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్ ఆఫ్ డి బై ఎన్. ఎక్స్ బార్ అంటే మీన్, అంటే మనం కనుక్కోవాల్సింది. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అంటే ఈ ఎక్స్ ఇస్తారు కదా, ఎక్స్లో మిడ్ వాల్యూ అనమాట. ఇప్పుడు 1, 2, 3 ఇచ్చినారనుకోండి, ఈ 2 అనేది మనకి మిడ్ వాల్యూ, ఇది ఏ. సమ్ ఆఫ్ డి ఉంది కదా, ఇప్పుడు సమ్ ఆఫ్ డి అంటే ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటే మనకి ఇప్పుడు ఏ ఎంత వచ్చింది? ఇందాక చెప్పిన దాంట్లో 2 కదా. ఎక్స్ ఎంత? మనకి ఎక్స్ వాల్యూస్ ఇస్తారు కదా, ఈ వాల్యూస్లో నుంచి మనం ఈ 2 అనేది మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మనం సమ్ చేసుకుంటే సమ్ ఆఫ్ డి వస్తుంది. చూద్దాం, ఎగ్జాంపుల్లో చూద్దాము. మనకి ఎక్స్ వాల్యూస్ అని ఇక్కడ ఉన్నాయి, 52, 60, 85, 70, 66, 32, 48, 53, 71, 33. ఇది మనకి ఎక్స్ వాల్యూస్. దీంట్లో నుంచి మనకి ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎంత? మిడ్ వాల్యూ అని చెప్పినా కదా. మిడ్ వాల్యూ అని అంటే ఇక్కడ మనం 4 తీసేస్తున్నాం, ఇక్కడ 4. ఇప్పుడు మనకి ఇక్కడ 2 మిడ్ వాల్యూస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు 10 నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఉంటే మనకి 2 మిడ్ వాల్యూస్ వస్తాయి. దీంట్లో ఏది తీసుకున్నా కూడా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది, ఏం చేంజ్ ఉండదు ఆన్సర్లో. అందుకోసం ఇక్కడ 66 అనేది మనకి ఏ అనేది 66. ఓకే, అదే ఇప్పుడు ఏమున్నాయి? సమ్ ఆఫ్ డి కదా. సమ్ ఆఫ్ డి అంటే ఎక్స్ మైనస్ ఏ కదా. ఎక్స్ మైనస్ ఏ అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాము అంటే, ఇది ఎక్స్ కదా, ఎక్స్ మైనస్ 66. 52 మైనస్ 66. 52లో నుంచి 66 పోతే 14. 60లో నుంచి 66 మైనస్ 6. 85లో నుంచి 66 19. 70లో నుంచి 66 4. ఇలా అన్నీ మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూలో నుంచి 66 తీసేస్తే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అని వస్తాయి, డి వాల్యూస్ వస్తాయి. ఈ వచ్చిన డి వాల్యూస్ని మనం ఏం చేస్తాము అంటే సమ్ చేస్తాం. సమ్ అంటే ఇవన్నిటిని ప్లస్ చేస్తాం. ఇవన్నిటిని ప్లస్ చేస్తే మనకి -90 వచ్చింది. -90 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఉన్నాయి, మనకి వేరే మైనస్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి మైనస్ వస్తుంది. -90 వచ్చింది. సమ్ ఆఫ్ డి ఎంత? -10. ఇప్పుడు మనకి -90. ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ వచ్చినాయి కదా ఫార్ములాలో. ఇప్పుడు ఫార్ములాలో అప్లికబుల్ చేద్దాం మనం.
ఎక్స్ బార్ అంటే ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏ అంటే 66, సమ్ ఆఫ్ డి అంటే +-90. ఎన్ అంటే ఇందాక చెప్పిన కదా నెంబర్ ఆఫ్ ఎక్స్, ఎన్ని ఎక్స్లు ఉన్నాయి అని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి, ఎన్ అంటే 10 వేసుకోవాలి. ఇది 90, 0 0 కట్ అయిపోతుంది. 9/1 ఉంటుంది, అంటే జస్ట్ మనం 9ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. ప్లస్ ఇంటూ మైనస్ 66 -9 మనకి ఎక్స్ బార్ అనేది 57 వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్ మెథడ్లో, షార్ట్ కట్ మెథడ్లో ఆన్సర్ సేమ్, అంటే మనం తీసుకున్న వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి కదా. చూడొచ్చు ఇక్కడ 56 60 85 70 66 32 48 66 71 33 సేమ్ ఉన్నాయి కదా. మనం డైరెక్ట్ మెథడ్కి సేమ్ వాల్యూస్ తీసుకున్నాం, ఇండైరెక్ట్ మెథడ్కి సేమ్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి మనకి మీన్ అనేది 57. యావరేజ్ ఏ మెథడ్లో చేసినా మీన్ మనకి సేమ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ జస్ట్ ఎక్స్ ఇచ్చినారు కదా, ఎక్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మెథడ్ చేసినా ఇండైరెక్ట్ మెథడ్ చేసినా సేమ్ వాల్యూస్ వస్తాయి. మరి ఎందుకు 2 మెథడ్స్ అని అంటే, క్వశ్చన్లో డైరెక్ట్ మెథడ్ అని అడిగినప్పుడు మనం ఈ మెథడ్ని ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఇండైరెక్ట్ మెథడ్ అని మెన్షన్ చేసినప్పుడు ఈ ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. a + x = a + సమ్ ఆఫ్ d/n. ఏం మెన్షన్ చేయలేదు అంటే ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ, లేదంటే ఏది మీకు తొందరగా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు అని చెప్పి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అర్థమెటిక్ మీన్ క్వశ్చన్ని చూసి ఇండివిజువల్ సిరీసా, కంటిన్యూస్ సిరీసా, డిస్కంటిన్యూస్ సిరీసా అని చెప్పి. అర్థమెటిక్ మీన్లో సెకండ్ది డిస్క్రియేట్ సిరీస్ కూడా 2 టైప్స్ లాగా డివైడ్ అయింది, ఇండైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఫార్ములా x బార్ = సమ్ ఆఫ్ fx/f. ఇండైరెక్ట్ మెథడ్ x బార్ = a + సమ్ ఆఫ్ ft/సమ్ ఆఫ్ f అనమాట. ఓకే, ఒకసారి డైరెక్ట్ మెథడ్కి ఎగ్జాంపుల్. డైరెక్ట్ మెథడ్ అంటే ఎక్స్తో పాటు ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం అర్థమెటిక్ మీన్ని డిస్క్రియేట్ సిరీస్ ఫార్ములాలో మనం దీన్ని సాల్వ్ చేస్తాము. ఇక్కడ క్వశ్చన్ చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 34 42 46 55 63 72. ఎంతమంది స్టూడెంట్స్కి, 4 స్టూడెంట్స్కి 36 వచ్చినాయి, 5 స్టూడెంట్స్కి 42, 9 స్టూడెంట్స్కి 46, 10 స్టూడెంట్స్కి 55, 8 స్టూడెంట్స్కి 3, 4 స్టూడెంట్స్కి 72 అనేది వచ్చినాయి. అంటే ఎక్స్ అనేది ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది, ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పి. ఇప్పుడు మనకి అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటిది, x బార్ = సమ్ ఆఫ్ fx/f. సమ్ ఆఫ్ f అంటే ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దీన్ని మొత్తం సమ్ చేయాలి. f ఇంటూ ఎక్స్ అంటే సమ్ ఆఫ్ f ఇంటూ ఎక్స్ అంటే ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని మనం సమ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ వాల్యూస్ వేసుకున్నాం ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ వాల్యూస్, సమ్ ఆఫ్ ఎఫ్ 40. ఇవి ఎఫ్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మొత్తం సమ్ చేస్తే 40. ఇప్పుడు మనకి ఎఫ్ఎక్స్ వాల్యూస్ కావాలి. 36 × 4 144, 45 × 5 210, 46 × 9 414, 55 × 10 550, 63 × 8 504, 72 × 4 288. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అనేది సమ్ చేస్తాం. అంటే మనకి సమ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ఎఫ్ఎక్సే కావాలి కదా, సమ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ కావాలి కదా, దానికోసం మనం సమ్ చేస్తున్నాం. సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1080 డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎఫ్, సమ్ ఆఫ్ ఎఫ్ కదా, సమ్ ఆఫ్ ఎఫ్ ఎంత 40. ఎక్స్ బార్ = 1080/40. ఈ 0 కట్ అయిపోతుంది. ఇప్పుడు 4 1s 4 27s 108. ఇప్పుడు మనకి ఎక్స్ బార్ ఎంత వచ్చింది, 27. ఇప్పుడు మనకి అర్థమెటిక్ మీన్ అనేది 27 డివైడెడ్ బై ఎఫ్, సమ్ ఆఫ్ fx/f. ఈ ఎఫ్ వాల్యూ ఎక్స్ వాల్యూ మల్టిప్లై చేసుకొని దీన్ని సమ్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఈ ఎఫ్ వాల్యూస్ని సమ్ చేస్తే సమ్ ఆఫ్ ఎఫ్ వస్తుంది. డైరెక్ట్ మెథడ్ ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు.
షార్ట్ కట్ మెథడ్. ఇది డిస్క్రియేట్ సిరీస్లో సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్ ఆఫ్ ఎఫ్టీ బై సమ్ ఆఫ్ ఎఫ్. సమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ మొత్తం మనం సమ్ చేస్తాం. ఏ అంటే ఇందాక షార్ట్ కట్ మెథడ్ ఇండివిజువల్ సిరీస్లో ఏ అంటే మిడ్ వాల్యూ కదా, 210 అనేది మనకి ఏ. సమ్ ఆఫ్ ఎఫ్టీ అని అంటే ఫస్ట్ మనం డీని ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే ఎక్స్ మైనస్ ఏ కదా, ఎక్స్ మైనస్ ఏ అంటే మనకి 210, ఎక్స్ అంటే ఇవి 219 మైనస్ 210, 216 మైనస్ 210, 213 మైనస్ 210, 207 మైనస్ 210, 204 మైనస్ 210, 201 మైనస్ 210. ఈ ఆన్సర్ మనకి ఏమొస్తుంది అప్పుడు డి వస్తుంది. ఈ వచ్చిన డీని ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇంటూ డి, అప్పుడు ఎఫ్ ఇంటూ డి చేసి ఒక వాల్యూ రాసుకోవాలి. ఈ రాసుకున్న వాల్యూస్ అన్నిటినీ మనం సమ్ చేస్తే సమ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డి అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసుకున్నాం, ఎఫ్ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసుకున్నాం. డి అంటే ఎక్స్ మైనస్ ఏ కదా, ఎక్స్ మైనస్ ఏ. ఎఫ్ ఇంటూ డి కూడా కావాలి కదా మనకి, ఎఫ్ ఇంటూ డి. ఎక్స్ వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాక మనకి మిడ్ వాల్యూ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏ మిడ్ వాల్యూ 210 వేసుకున్నాం. ఫ్రీక్వెన్సీ సమ్ చేయాలి కదా, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా మనకి. సో ఈ ఫ్రీక్వెన్సీని సమ్ చేసినాం. ఎక్స్ మైనస్ ఏ కావాలి అని అంటే ఎక్స్ 219 మైనస్ 210, 216 మైనస్ 210, 213 మైనస్ 210, 207 మైనస్ 210, 204 మైనస్ 210, 201 మైనస్ 210. ఇట్లా మైనస్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఏం వాల్యూస్, డి వాల్యూస్. ఇప్పుడు మనం 2 ఇంటూ 9 18, 4 ఇంటూ 6 24, 6 ఇంటూ 3 18, 10 ఇంటూ 0 0, 11 ఇంటూ మైనస్ 3 మైనస్ 33, 7 ఇంటూ మైనస్ 6 మైనస్ 42, 5 ఇంటూ మైనస్ 9 మైనస్ 45. ఈ ఎఫ్ ఇంటూ డి వచ్చింది కదా, ఈ వాల్యూస్ని మనం సమ్ చేస్తాం. సమ్ చేస్తే సమ్ ఆఫ్ ఎఫ్టీ వస్తుంది. ఇదంతా -60 ఇప్పుడు మనకు వచ్చింది. -60 వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని మనం ఈ ఫార్ములాలో సబ్మిట్ చేసుకోవాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎంత 210 కదా, 210 ప్లస్ సమ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డి -60 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఎఫ్ 45. ఈ 45 అనేది ఇక్కడ వేసుకున్న తర్వాతకి ఇవి రెండింటిని మనం డివైడెడ్ బై చేస్తే 1.33 వాల్యూ వచ్చింది. ఈ 210లో నుంచి 1.33 అనేది మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మన మెయిన్ వాల్యూ 208.67. డిస్క్రియేట్ సిరీస్ షార్ట్ కట్ మెథడ్లో మనకి ఈ వాల్యూ అని వచ్చింది. కంటిన్యూస్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మనకు వచ్చేసి డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎఫ్ ఎం బై ఎఫ్. సమ్ ఆఫ్ ఎఫ్ ఈ కంటిన్యూస్ సిరీస్ లేదంటే డిస్క్రియేట్ సిరీస్, ఇవి రెండింటి సిరీస్లో మనకి ఎక్స్ ఇస్తారు, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఇస్తారు అనమాట. ఈ కంటిన్యూస్ సిరీస్లో ఎక్స్ అనేది క్లాస్ ఇంటర్వల్స్లో ఉంటుంది. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఇట్లా వస్తుంది. దీంతోపాటు ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనకి ఎక్స్ బార్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ ఎఫ్ వాల్యూస్ అన్నీ మనం ప్లస్ చేసి, సమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ ఎఫ్ వాల్యూస్ అన్నీ మనం ప్లస్ చేసి ఒక వాల్యూ అనేది తీసుకుంటాం. అనేది మనకి 40 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎఫ్ఎం కావాలి. సమ్ ఆఫ్ ఎఫ్ఎం అంటే ఎం అంటే మిడ్ వాల్యూ అంటే ఇక్కడ మిడ్ వాల్యూ అంటే 20 నుంచి 30 మధ్యలో మనకి ఏ నెంబర్ తీసుకోవాలంటే 10 నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్ని తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఐడియా ఉంటుంది. అంటే ఒక నెంబర్ తీసుకోవాల్సింది ఇంకొక నెంబర్ తీసుకుంటే మనకి ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోయిద్ది ఆడ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఇక్కడ ఎంత 0 నుంచి 10కి మధ్యలో నెంబర్ ఎంత 5, ఇక్కడ 5 వేసుకున్నాం. 10, 20 మధ్యలో నెంబర్ 15, 20, 30 మధ్యలో నెంబర్ 25, 30, 40 మధ్యలో నెంబర్ 35, 40, 50 మధ్యలో నెంబర్ 45, 50, 60 మధ్యలో నెంబర్ 55. ఇలా మిడ్ వాల్యూని తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ మనకి 0 + 10 ఎంత 10 కదా. ఇవి రెండు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. 2 1s 2 5s
ఇక్కడ మనకు 5 వచ్చింది కదా, 5. సేమ్ వేలో 10 + 20 ఎంత, 30. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2. 2 1s 15s, 15 వచ్చింది. సేమ్ 20 + 30 50. 50 డివైడెడ్ బై 2 25. 25. 30 + 40 70. 70 డివైడెడ్ బై 2 35. 40 + 50 90. 90 డివైడెడ్ బై 2 45. 50 + 60 110. 110 డివైడెడ్ బై 2 55. అంతే. ఇట్లా మనం వాల్యూస్ని ప్లస్ చేసుకొని కూడా మిడ్ వాల్యూని తీయొచ్చు. ఇప్పుడు మనకి మిడ్ వాల్యూ వచ్చింది, ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూని మల్టిప్లై చేయాలి. 4 5s 20. 15 7s 105. 15 25s 375. 35 8s 280. 45 3s 135. 55 3s 165. మనకి F ఇంటూ M వాల్యూస్ వచ్చినాయి. దీన్ని మనం సమ్ చేయాలి. సమ్ చేస్తే 1080 వచ్చింది. 1080 డివైడెడ్ బై సమ్ ఆఫ్ F ఎంత, 40. దీన్ని మనం 0 0 కట్ చేసి 4 1s 4 27s. సో X బార్ ఈజ్ ఈక్వల్స్ టు 27. డైరెక్ట్ మెథడ్లో ఇండైరెక్ట్ మెథడ్లో చేసినా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. కంటిన్యూస్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా X బార్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ సమ్ ఆఫ్ FT బై సమ్ ఆఫ్ F. ఈ ఫార్ములా డిస్క్రియేట్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ సేమ్, ఫార్ములా అనేది సేమ్. దానికి దీనికి షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా సేమ్. ఏ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ FD. D అంటే X - A కదా. నెక్స్ట్ F సమ్ ఆఫ్ Fని దీన్ని మొత్తం సమ్ చేసి మనం F వాల్యూ వేసుకుంటాం. ఏ అంటే మనకి మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ ఇక్కడ మనకి తీయడానికి రాదు కదా. సో సేమ్ ఎంతమంది ప్రాసెస్. 10 + 20 డివైడెడ్ బై 2 15. 0 + 10 డివైడెడ్ బై 2 5. ఇలా మనకి మిడ్ వాల్యూస్ వస్తాయి. దీన్ని మనం X వాల్యూస్ లాగా కూడా కన్సిడర్ చేసుకుంటాం. X అయినా M అయినా మిడ్ వాల్యూస్ అయినా సేమ్. X వాల్యూస్లో మిడిల్ వాల్యూ ఉంటుందా, ఇది మనకి ఏ ఎంత 25. ఏ మనకి ఫైండ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది D వాల్యూ, సమ్ ఆఫ్ FD వాల్యూ కదా. D వాల్యూ అంటే ఏ ఎంత వచ్చింది 25. X ఎంత, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ X వాల్యూస్. X - 25 20. 15 - 25 10. 35 - 25 10. 25 - 25 0. 45 - 25 20. 55 - 25 30. ఇప్పుడు మనకి D వాల్యూ వచ్చింది. ఈ D వాల్యూని F వాల్యూని మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ -20 -240. 18 ఇంటూ -10 210. 27 ఇంటూ 0 0. 20 ఇంటూ 10 200. 17 ఇంటూ 20 340. 6 ఇంటూ 30 180. ఇప్పుడు మనకి FD వాల్యూస్ వచ్చినాయి. దీన్ని మనం సమ్ చేసుకోవాలి. సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 300 వచ్చింది. ఫార్ములాలో అప్లై చేసుకోవాలి. ఇది ఏ సమ్ ఆఫ్ FD బై F. సమ్ ఆఫ్ F ఎంత 100. సమ్ ఆఫ్ FD 300. ఏ వాల్యూ 25. 100 1s 100 3s. లేదు అని అంటే ఈ 2 zeros కట్ చేసుకొని కింద 1 ఉంటుంది 3 ఉంటుంది. మనం ఎలాగో 1ని కన్సిడర్ చేయడం కాబట్టి 3. 25 + 3 ఎంత 27. షార్ట్ కట్ మెథడ్లో మనకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో లాస్ట్ మెథడ్ స్టెప్ డివియేషన్ మెథడ్. స్టెప్ డివియేషన్ ఫార్ములా X బార్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ సమ్ ఆఫ్ FD డాష్ బై సమ్ ఆఫ్ F ఇంటూ I. ఇప్పుడు మనకి ఇక్కడ X బార్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ, ఏ అంటే మిడ్ వాల్యూ, సమ్ ఆఫ్ F అంటే మనకి ఫ్రీక్వెన్సీస్ మొత్తం సమ్ చేస్తే సమ్ ఆఫ్ F వస్తుంది, ఫ్రీక్వెన్సీ వస్తుంది మనకి. కాకపోతే వాట్ ఈజ్ సమ్ ఆఫ్ FD డాష్. FD డాష్ అంటే ఏంటిది అసలుకి, D డాష్ అంటే D బై I. D అంటే తెలుసు X - A అని చెప్పి. వాట్ ఈజ్ I. I అనేది ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి వాటి మధ్య డిఫరెన్స్ అన్నమాట. క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా బై యూజింగ్ స్టెప్ డివియేషన్ మెథడ్. క్లాస్ ఇంటర్వెల్స్ మనకి సేమ్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది మనకి ఫ్రీక్వెన్సీ కదా. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత 100.
మిడ్ వాల్యూ అంటే ఇప్పుడు మనకి మిడ్ వాల్యూ కావాలి కాబట్టి ఎం అయినా ఎక్స్ అయినా సేమ్, ఇవి రెండింటిని ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి వస్తుంది. లేదు అని అంటే ఇవి రెండింటి మధ్యలో వచ్చే నెంబర్ ఎంత 5. ఇట్లా మనం ఎక్స్ వాల్యూస్ని తీసుకుంటాం. ఎక్స్ వాల్యూస్ తీసుకున్న తర్వాత ఏ వాల్యూ మిడిల్లో వాల్యూ ఉంటుంది కదా, ఇది మనకి ఏ వచ్చింది కదా, ఏ ఎంత 25. ఇప్పుడు మనకి డి వాల్యూ ఎక్స్ మైనస్ ఏ, 5 - 25, 15 - 25, 25 - 25, 35 - 25, 45 - 25, 55 - 25 సేమ్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ డి డాష్ కదా, ఇక్కడ మనకి డి కాదు కావాల్సింది, డి డాష్ కదా. డి డాష్ అంటే డి బై ఐ కదా. డి బై ఐ అంటే ఇవి రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, 10 నుంచి 20 మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది 10, 20 నుంచి 30 మధ్యలో 10, 30 నుంచి 40 మధ్యలో 10, 40 to 50 10, 50 to 60. అంటే ఇప్పుడు మనకి ఐ ఏంటిది 10, 20 డివైడెడ్ బై 10, 10 డివైడెడ్ బై 10. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే -2, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే -1, ఇది 0, ఇది కూడా 10 బై 10 1, 1 జా 2 జా 2 బై 10 3 వస్తుంది. డి డాష్ అంటే ఈ వాల్యూస్ వస్తాయి మనకి డి బై డిఐ, డి డాష్ వాల్యూ, డి వాల్యూ ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూ వచ్చింది, డి డాష్ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈ డి డాష్ తోటి మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. వీటిని మనం సమ్ చేస్తాం. ఇక్కడ మనం సమ్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది, ఏంటది 30. సో ఫార్ములాలో పెట్టాలన్నమాట. ఎక్స్ బార్ మనం ఫైండ్ అవుట్ చేసేది. ఏ అంటే ఇందాక ఎంత వచ్చింది 25, మిడ్ వాల్యూ కదా. సమ్ ఆఫ్ ఎఫ్ డి డాష్ ఎంత 30 డివైడెడ్ బై 100. ఐ ఎంత 10, క్లాస్ 10 నుంచి 20 మధ్యలో 10 కదా డిఫరెన్స్. సో మనకి 10 అలా 25 30 బై 100 ఇంటూ 10. ఇది మనకి వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. లైక్ అర్థమైందా? ఈ 0 క్యాన్సిల్, ఈ 0 పైన 0 క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏముంటుంది 25 + 3, 25 + 3 ఎంత 28. లేదు అంటే ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు మనకి 10 1 జా 10 3 జా 30 అయిపోయింది. ఈరోజు లెక్చర్లో మనం కంటిన్యూస్ సిరీస్, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రియేట్ సిరీస్లో స్టెప్ డీవియేషన్ మెథడ్, కంటిన్యూస్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఈ మెథడ్స్ని మనం కవర్ చేసినాం.